ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి గారిని మరియు ఆయన కుమారుడిని అర్ధరాత్రి వేళ అన్యాయంగా అరెస్టు చేయడాన్ని వైసీపీ నాయకులు తీవ్రంగా ఖండించారు. పోలీసులు పక్షపాతం లేకుండా విచారణ జరిపి విరూపాక్షి ఇంటి నుండి తీసుకెళ్లిన సీసీటీవీ హార్డ్ డిస్క్ ను భద్రపరచాలి. రెడ్ బుక్ రాజ్యాంగంతో వైఎస్ఆర్సీపీ నాయకులను కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేయలేరని, అక్రమ అరెస్టులను వెంటనే నిలిపివేసి వారిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈరోజు దారుణంగా ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షన్నని అరెస్ట్ చేయడము చాలా అన్యాయం. వీళ్ళ ఈ ప్రభుత్వానికి దుర్మార్గానికి పరాకాష్ట అని చెప్పొచ్చు. నిజంగా మరి ఒక కార్యకర్త అన్నా నేను ప్రమాదంలో ఉన్నానని చెప్తే మరి ఎవరైనా వాళ్ళని రక్షించాలని అనుకుంటారు, కానీ మరి దానికోసం అని విరూపాక్షన్న అక్కడికి వెళ్లి రక్షించడానికి వెళ్తే మరి అన్యాయంగా ఆయనని అర్ధరాత్రి ఇంటికి వెళ్లి ఆయనని ఎందుకు మరి ఆయన ఏమన్నా కర్రలు కట్టిన నాయకుడా లేకుంటే ఫ్యాక్షనిస్టా లేకుంటే ఏంటిది అనేది అర్థం అవుతలేదు. ఎందుకు అంత అర్ధరాత్రి ఆయన ఏమన్నా గుండానా? అర్ధరాత్రి వెళ్లి తలుపులు కొట్టి అరెస్ట్ చేయడము చాలా అన్యాయము. మరి అదే వాళ్ళు కూడా ఇద్దరు గొడవ పడినప్పుడు టీడీపీ వాళ్ళ పైన నాగరాజు మరి మిగతా వాళ్ళ పైన కూడా వీళ్ళు కేసు పెట్టండి అని చెప్పినప్పుడు మరి టీడీపీ వాళ్ళకు ఒక న్యాయము, వైఎస్ఆర్సీపీ వాళ్ళకు ఒక న్యాయం, ఆ పోలీసు వాళ్ళకి మరి వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదు? పూర్తిగా విచారణ జరిపించాలి కదా, ఎక్కడ తప్పు ఎక్కడ అనేది. మరి వెంటనే మళ్ళా అది కాపాడడానికి వెళ్లిన ఎమ్మెల్యేదే విరూపాక్షి గారిదే తప్పని చెప్తున్నారు. మరి తప్పన్నప్పుడు విచారణ పూర్తిగా చేయాలి. అర్ధరాత్రి పోయి మరి తలుపులు కొట్టి అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముంది? ఈ రోజు ఇవన్నీ చూస్తే రెడ్ బుక్ రాజ్యాంగానికి పరాకాష్ట అని తెలుస్తుంది. మరి నిజంగా ఎవరైతే ఆపోజిట్ గా ఉన్న నాగరాజు టీడీపీ వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలి కదా. మళ్ళా వాళ్ళని ఏమాత్రం కూడా మా వాళ్ళు పోయి కేసు పెట్టమంటే కూడా ఏమాత్రం కూడా పోలీసులు పట్టించుకొని పరిస్థితులలో ఉంది ఈ వ్యవస్థ. మరి వాళ్ళ ఇంట్లో ఎమ్మెల్యే ఇంట్లో ఉన్న విరూపాక్షి గారి ఇంట్లో మరి ఉన్నారో పెద్ద బోత్ సైడ్ పార్టీలు కొట్లాడుకుంటుంటారు, చిన్న చిన్న గొడవలు చేసుకుంటుంటారు, కానీ బోత్ సైడ్ కేసులు పెట్టి చూసినాం. కానీ మరీ ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో ఈ ఆంధ్రప్రదేశ్ లో మరి ఒకటే వైఎస్ఆర్సీపీని టార్గెట్ గా చేస్తూ వైఎస్ఆర్సీపీ వాళ్ళని భయభ్రాంతులు చేయాలి ఇలా అరెస్టులతో అని చూస్తున్నారు. ఎవరు కూడా మీ అరెస్టులకు భయపడరు, మీ కేసులకు భయపడరు. వెంటనే కూడా మీరు అన్యాయం అనేది ప్రజలంతా కూడా గమనిస్తున్నారు. మీరు ఇలాగా కేసులు పెట్టి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను నాయకులను అణచివేయాలని చూస్తున్నారేమో. ఎవరు కూడా ఈ అక్రమ అరెస్టులకు భయపడేది లేదని చెప్పేసి తెలియజేస్తున్నాం. గడిచిన 25 నెలలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జంగిల్ రాజ్ పాలన నడుస్తా ఉందంటానికి నిదర్శనం అంతకు ముందు జరిగినటువంటి అక్రమ అరెస్టులు, దౌర్జన్యాలు, దాడులు. ఈ రోజు మరొకసారి అదే రాక్షసత్వాన్ని ప్రదర్శిస్తూ కర్నూలు జిల్లా ఆలూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ ఎమ్మెల్యే అయినటువంటి విరూపాక్షి గారి ఇంటి తలుపులు పగలగొట్టి అర్ధరాత్రి పూట ఎమ్మెల్యే విరూపాక్షి గారిని వాళ్ళ కుమారుడు చంద్రశేఖర్ ని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ని, హార్డ్ డిస్క్ ని కూడా పోలీసులు ఎత్తుకుపోయారు అని అంటే ఎంత దౌర్జన్యం, ఎంత దాడులు, ఎంత అరాచకాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేట్రేగిపోతున్నాయంటానికి ఇది నిదర్శనం. మొన్నటిగా మనం చూసాం, మాజీ మంత్రి అంబటి రాంబాబు గారి ఇంటి మీద 7 గంటల పాటు తెలుగుదేశం ఎమ్మెల్యే భర్త గంజాయి బ్యాచ్ వేసుకొని చేసినటువంటి వీరంగం, ఆయన్ని చంపేయాలనేటటువంటి ప్రయత్నం చేసినటువంటి తీరు మనం చూసాం. ఈ రోజు ఒక బీసీ ఎమ్మెల్యే ఆ ఎమ్మెల్యే ఇంటికి వెళ్లి తలుపులు పగలగొట్టి అర్ధరాత్రి 2:40 ప్రాంతంలో ఇంటికి వెళ్లి తలుపులు పగలగొట్టి వాళ్ళని అరెస్ట్ చేసి ఏదైతే సీసీ ఫుటేజ్లు, హార్డ్ డిస్క్లు ఎత్తుకుపోయారంటే నేను అడుగుతా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని, కనీసం మీరు కడుపుకి అన్నం తినే ప్రవర్తిస్తున్నారా, లేదంటే ఇంకేదన్నా తిని ప్రవర్తిస్తున్నారా?